ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నారు. మరణము వరకు ఆయన మనలను నడిపించు. కీర్తన 48:14. సియోను నగరం అనగా దేవుని మహిమను, ఆయన రక్షణను కీర్తించే కీర్తన 48వ కీర్తన. తండ్రి తన బిడ్డలని శత్రువుల నుండి ఎలా రక్షిస్తారునన్నది ఈ కీర్తనలో మనకి వివరిస్తుంది. ఈ కీర్తన కొరాహు కుమారులు రచించిన కీర్తన. తండ్రి గొప్పతత్వాన్ని, ఆయన రాజ్యంలోని శాశ్వత రక్షణని తెలియజేస్తుంది. దేవుడు సదాకాలం మనకు తోడై ఉంటారు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. నిత్య నిరంతరమైన ఆయన ప్రేమను మనం ఎలా పొందుకోవాలి, మన మనసు ఎలా సిద్ధపడి ఉండాలి అన్నది ఈ వాక్యం మనకు అవగతం చేస్తుంది. సదాకాలం దేవుని కృపానిధి నీవు పొందుకోవాలి అంటే అందుకు నీవు చేయవలసింది ఏంటి? మార్పు లేని ఆయన స్వభావం నీలో ఉన్నదా? మరణము వరకు ఆయన మనల్ని నడిపించును అని ఈ వాక్యంలో బోధిస్తున్నారు. అంటే దేవుడు మన జీవితం పట్ల ఎంతటి శ్రద్ధ కలిగి ఉన్నారు. ప్రతి క్షణం ఆయన మనల్ని బలపరుస్తున్నారు, మనల్ని నడిపిస్తున్నారు. వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పని వారు. తన పిల్లల పట్ల ఆయన ఎన్నడూ ప్రత్యేక ఆసక్తి కలిగి ఉన్నారు. మరియు మరణమైన సైతం ఆయన ముందు తల వంచక తప్పదు. అంతటి శక్తి గల దేవునిలో నీవుండగా నీకు కొదువుండునా? బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం ఎందులోనైనా ఆయన నిన్ను చేయి విడుచునా? ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మహత్తుగల దేవుడు, పవిత్ర పర్వతముపై ఆసీనుడైన దేవుడు నీకు మార్గదర్శిగా నడిపించుచున్నారు. నీ జీవిత చివరి అంచు వరకు నిన్ను తన హస్తములో భద్రపరచుచున్నారు. నీ ఆత్మ ఆయనలో భద్రత కలిగి ఉంది. అది మరింతగా ప్రజ్వలిస్తుంది. సియోను కొండ అన్నది దేవుని పవిత్రమైన నివాస స్థలం. ఆధ్యాత్మిక నివాసమై ఉన్న ఆ పట్టణములో దివారాత్రులు ధ్యానించుటకు ఆ నిలయమే మన పట్టణముగా సకల ప్రజలకి దేవుడు ఆరాధన స్థలంగా దీవించారు. అనగా క్రీస్తు మన యందు సియోను కొండగా ఉద్భవించారు. అవును, నీ హృదయానికి మించిన సియోను స్థలము దేవునికి మరి ఏదియూ లేదు. పవిత్రమైన నీ హృదయంతో క్రీస్తుని ఆరాధించగలిగితే శాశ్వతమైన తండ్రి ప్రేమ, కరుణ నీ సొంతం. పరిశుద్ధ పట్టణము అనగా ఇక్కడ క్రీస్తుని సూచిస్తుంది. క్రీస్తే మన పరిశుద్ధ, ఆయనే మనలో ఉన్న నిత్య నివాసం. ఆయన ద్వారా మనకు నిత్య జీవము అనుగ్రహింపబడి ఉన్నది. మనలను నడిపించుబోవారు, నడిపించుచున్నవారు, నడిపించేవారు క్రీస్తే. దేవుని ప్రసన్నతకు క్రీస్తు మూలముగానే మనకు అన్నీయూ సమకూర్చబడింది. పాప స్వభావం నుండి రక్షణ, విడుదల సమస్తము అనుగ్రహింపబడింది. సదాకాలం మనకు దేవుడై ఉండి మనల్ని తన బాహువులో జాగ్రత్తగా చూచుకునేవారు క్రీస్తే కదా. క్రీస్తు దయాదాక్షిణ్యపూరుడు, దీర్ఘశాంతపరుడు, కృపా సమృద్ధి గలవారు. ఆయన దయ మనకు సదాకాలం విస్తారమై ఉన్నది. ఆ కృపలో నీవు పాత్రుడివై చివరి అంచు వరకు జీవించాలని ఆశిస్తే, ఆ నిత్యత్వంలో నీవు స్థిరపరచబడి ఉండాలి అంటే అందుకు సదా నీవు క్రీస్తులో పరిపూర్ణుడివై ఉండాలి. ప్రార్థన. దయగల దేవా, మాట తప్పని దేవా, సర్వ శరీరులకు అధికారి, నీ యందు నిలకడగల ఉండు మనసును మాకు దయచేయము. పవిత్రమైన మీ పట్టణములో మేము పవిత్రులమై ఉండునట్లు కృపచూపుము. శాశ్వతమైన కీర్తి నీది, నిత్యత్వమైన దేవుడవు నీవు. కావున నీవు మాత్రమే మా రక్షకుడవు కనుక మా నడకలన్నీ నీ ఆధీనంలో ఉంచుకొను. యేసు నామమున ఆమేన్.